ఒక్క సెకండ్ ఊహించండి. ప్రపంచాన్ని నడిపిస్తున్న భారతీయులు ఒక్కసారిగా తమ ఉద్యోగాలు వదిలి వెనక్కి వచ్చేస్తే అప్పుడు ప్రపంచం ఎలా మారుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.2 కోట్ల భారతీయులు ఉన్నారు. ఐటీ నుంచి ఆయిల్ ఫీల్డ్స్ వరకు, హాస్పిటల్స్ నుండి స్పేస్ ఏజెన్సీస్ దాకా మన వాళ్ళు లేకపోతే ప్రపంచం కూలిపోతుంది. ముందుగా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ హెల్త్ సెక్టర్. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో ప్రతి 10 మందిలో ఒక డాక్టర్ భారతీయుడే. వాళ్ళు లేరంటే ఆపరేషన్లు ఆగిపోతాయి, హాస్పిటల్స్ మూతపడతాయి, ప్రాణాలు పోతాయి. తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఐటీ అండ్ టెక్ ఇండస్ట్రీ. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ వీటో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళలో 40% పైగా భారతీయులు. ఒక్కసారి వీళ్ళంతా వెళ్ళిపోతే టెక్ దిగజారుతుంది, $1 బిలియన్ నష్టం అవుతాయి. ఇక ఎఫెక్ట్ అయ్యే ఇంకో సెక్టర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ లేబర్. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల్లో 60% పైగా భారతీయులే. వాళ్ళు లేకపోతే బిల్డింగ్స్ అర్ధాంతరంగా ఆగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. తరువాత ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటివి ఎఫెక్ట్ అవుతాయి. ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థల్లో బోధించే వాళ్ళలో అనేక మంది భారతీయులు. వాళ్ళు వెళ్ళిపోతే విజ్ఞానాన్ని అందించే వాళ్ళు తగ్గిపోతారు. ఇంకా ఐదవది స్టార్టప్ అండ్ ఎంటర్ప్రీనియర్. విదేశాల్లో మన వాళ్ళు ప్రారంభించిన స్టార్టప్స్ వందలకే లెక్కించబడతాయి. వాళ్ళు వెళ్ళిపోతే $1 బిలియన్ వ్యాపారాలు మూతపడతాయి. తర్వాత వచ్చేసి గ్లోబల్ కాన్సిక్వెన్సెస్. ప్రపంచం ఒక్కసారిగా షాక్లోకి వెళ్తుంది. హాస్పిటల్స్, టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్ అన్నీ క్రమంగా పడిపోతాయి. దేశ పాలకులు తలలు పట్టుకుంటారు. మీడియా చెప్తుంది భారతీయులు లేని ప్రపంచం నడవదని. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది స్పష్టం చేస్తుంది భారతీయులు ఉద్యోగాలే కాదు, ప్రపంచ అభివృద్ధికి పునాది. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.